వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాము. అదేంటంటే సోయా బుజ్జి, మీల్ మేకర్ బుజ్జి అనమాట. ఫ్రెండ్ ఇంట్లో చేస్తున్నాము, తనే చేస్తుంది రెసిపీ. అయితే నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అంతే కటింగ్ దగ్గర. ఇద్దరం అయితే ఇలా కలిసి మంచిగా వెజిటబుల్స్ అయితే అన్నీ కట్ చేసేసుకుంటున్నాము. తిను అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ రైస్ లేకుండా ఇలా చేసుకొని తింటూ ఉంటుంది. ఈ సోయా బుజ్జి చేసేసుకొని దీంతో పాటే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు అయితే తీసుకుంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ సోయా బుజ్జిని ఎలా చేసుకోవాలో. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ వేసేసి కల్లుప్పు కూడా వేసేసుకొని ఇవి కొంచెం మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి మీల్ మేకర్ వేసేసుకోవాలి. 1.5 కప్పు వరకు మేమైతే మీల్ మేకర్ తీసేసుకుంటున్నాము. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అయితే మీరు మీల్ మేకర్ తీసేసుకోండి. వాటర్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదనమాట. ఒక 4-5 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాత మనము దీనిని స్టెయినర్లోకి తీసేసుకోవాలి, వడపోసేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక చిల్లుల గిన్నెలో వేసేసి చల్లారి పెట్టేసాము. ఇవి చల్లగా అయ్యేలోపు సేమ్ అదే కడాయిలోనే మరికొన్ని వాటర్ వేసేసి అందులో క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఉడికించుకుంటున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, దానికోసమే ఈ వెజిటబుల్ ఒక్కటైతే కాసేపు అయితే ఉడికించేసుకున్నాము. ఇది కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా అది ఉడికేలోపు ఇవి కూడా చల్లగా అయిపోయాయి, మీల్ మేకర్ కూడా. ఇంకా ఇందులో నుంచి వాటర్ అయితే మొత్తం తీసేసేయాలి. ఇలా బాగా చేతితో ఇలా పిండేసుకోండి. అన్నింటినీ ఇలా పిండేసి తర్వాత వీటిని మనము మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చేలా ఉండేలా బ్లెండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా చేయకండి. ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా, అదే కడాయిని ఊరికే అలా వాష్ చేసేసుకొని అదే కడాయి తీసుకున్నాము. అందులో నెయ్యి అయితే వేసేసాము. మీకు నచ్చకపోతే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసాము. అందులో ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడే చేసామండి. ఇందాక చూసారు కదా, ఫ్రెష్గా చేసుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించేసి బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా, అవి 2 తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కల్లుప్పు వేసాము. ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి దాల్చిన చెక్క పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి, తగినంత పసుపు. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం కూడా వేసేసుకోండి. ఇంకా ఇందులో కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చండి కావాలంటే. వేసేసి ఒకసారి ఇలా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన, ఈ పొళ్ళన్నీ వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించేసుకోండి. రైస్ తినడానికి ఇష్టపడని వాళ్ళు హ్యాపీగా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని ఫూల్ మఖానా కూడా వేసేసింది, తామర గింజలు అంటారు కదా, అవి కూడా కొన్ని వేసేసి బాగా కలుపుకొని కొంచెం సేపు వేయించేసేయాలి. ఇంకా తర్వాత ఇందులో అయితే మనం అన్ని వెజిటబుల్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలి. ఇక్కడ ముందుగా అయితే బీన్స్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇందాక క్యాలీఫ్లవర్ ఒక హాఫ్ వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు, అలాగే గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, క్యారెట్ని అయితే తురిమి తీసేసుకుంటున్నాము. క్యారెట్ ఒక 3-4 క్యారెట్లు అయితే వేసేసాము. కొంచెం ఎక్కువగానే వేసాము వెజిటబుల్స్ అన్నీ. తర్వాత కొంచెం కొత్తిమీర, ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఇంకా వేయించుకోవాలి. బాగా ఒకసారి కలిపేసుకొని ఇవి కొంచెం బాగా వేయించేసుకోండి. సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసేసుకొని వేసేసుకోండి, తక్కువ అనిపిస్తే. కారం తక్కువ ఉన్నా కూడా కొంచెం వేసుకోండి. అలాగే ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా,
మీల్ మేకర్, ఆ మీల్ మేకర్ మిశ్రమం అంతా అందులోకి వేసేసి ఇంకా లాస్ట్లో క్యాబేజ్ అయితే వేసేసాము. క్యాబేజ్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నామండి. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. క్యాబేజ్ త్వరగా ఉడికిపోతుంది కదండి, త్వరగా వేగిపోతుంది కదా, దానికోసమే ఇంకా లాస్ట్లో వేసేసాము. లేదు అంటే మెత్తగా అయిపోతుంది కదా, దానికోసం అని చెప్పి ఇంకా క్యాబేజ్ ఒక్కటి లాస్ట్లో వేసేసింది. ఇంకా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుంటున్నాము. ఒక 1.5 స్పూన్ వరకు నిమ్మరసం అయితే వేసేసాము. మీరు తినే పులుపుని బట్టి అయితే మీరు నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా నిమ్మరసం వేసేసి ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదండి, ఈ సోయా బుర్జీ చాలా చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసాం కదండి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.